నేవీలో ఆఫీసర్ పోస్టులు పరీక్షలు లేకుండానే దేశ సేవ చేయాలని కలలు కనే యువతకు గొప్ప అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీ తాజాగా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా ఈ నియామకాల్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇక అభ్యర్థుల అకాడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ పనితీరు మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇక పోస్టును బట్టి అర్హతలు మారతాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ నియామకాలకు అవివాహిత పురుషులు మరియు మహిళలు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం నెలకు సుమారు ₹1,20,000 నుంచి ₹1,50,000 వరకు అయితే ఉండనుంది. ఇక అదనంగా అయితే అలవెన్సులు మరియు రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక సదుపాయాలు కూడా లభిస్తాయి. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తూ మంచి కెరీర్ నిర్మించుకోవాలనుకునేటువంటి యువతకు ఇది మంచి అద్భుత అవకాశం అని నిపుణులు చెప్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అర్హతలు, వయసు పరిమితి, ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ వంటి వివరాలను పూర్తిగా పరిశీలించడం అవసరం. ఇక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు గౌరవప్రదమైన జీతం, మంచి వేతనం, దేశ సేవ చేసే అవకాశం, ఈ మూడు ఒకేసారి అందించే అరుదైన అవకాశం కావడంతో యువత ఈ నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసి తమ భవిష్యత్తును రక్షణ రంగంలో నిర్మించుకునే దిశగా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. నేవీలో ఆఫీసర్ పోస్టులు పరీక్షలు లేకుండానే దేశ సేవ చేయాలని కలలు కనే యువతకు గొప్ప అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీ తాజాగా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా ఈ నియామకాల్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇక అభ్యర్థుల అకాడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ పనితీరు మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇక పోస్టును బట్టి అర్హతలు మారతాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ నియామకాలకు అవివాహిత పురుషులు మరియు మహిళలు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం నెలకు సుమారు ₹1,20,000 నుంచి ₹1,50,000 వరకు అయితే ఉండనుంది. ఇక అదనంగా అయితే అలవెన్సులు మరియు రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక సదుపాయాలు కూడా లభిస్తాయి. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తూ మంచి కెరీర్ నిర్మించుకోవాలనుకునేటువంటి యువతకు ఇది మంచి అద్భుత అవకాశం అని నిపుణులు చెప్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అర్హతలు, వయసు పరిమితి, ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ వంటి వివరాలను పూర్తిగా పరిశీలించడం అవసరం. ఇక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు గౌరవప్రదమైన జీతం, మంచి వేతనం, దేశ సేవ చేసే అవకాశం, ఈ మూడు ఒకేసారి అందించే అరుదైన అవకాశం కావడంతో యువత ఈ నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసి తమ భవిష్యత్తును రక్షణ రంగంలో నిర్మించుకునే దిశగా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.